హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియోనండి. ఏం చేస్తున్నాను అంటే దొండకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేసేలా కాకుండా ఈరోజు ఫస్ట్ టైం నేను రౌండ్గా కట్ చేసి దొండకాయల్ని వండుతున్నాను. నేను ఎప్పుడు ఇలా వండలేదండి, ఫస్ట్ టైం ఇలా కట్ చేసి వండటం. నేను ఎప్పుడు చిన్న చిన్న పీసెసే కట్ చేసుకుంటాను, నేను మా మమ్మీ. అత్తయ్య అయితే అసలు ఎప్పుడు దొండకాయ వండటమే నాకు తెలియదు. మరి దొండకాయ పులుసు వండుతారు కానీ దొండకాయ కర్రీ ఎప్పుడు వండలేదు. నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టేసుకున్నాను, దానిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడి అవ్వాలండి. ఇప్పుడు దీనిలో నేను ఆవాలు అలాగే మినపగుళ్ళు వేసుకుంటున్నాను. నేను మినపగుళ్ళే వేసుకుంటానండి, తాలింపులు నాకు ఇష్టం. సో నేను ఇవి కొంచెం వేసుకుంటున్నాను. మీకు కావాల్సినవి మీరు వేసుకోవచ్చు, తాలింపులు సంబంధించిన అన్నీ వేసుకోవచ్చు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. దీనిలో నేను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి 2 ఉల్లిపాయలు అండి. ఇవి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎక్కడి వరకు నా వీడియో వెళ్ళిందో నాకు తెలియాలి కదా, అందుకనేసి నేను కామెంట్ చేయమంటున్నాను. ప్లీజ్ చూసేవాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయండి, ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో నేను దొండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూడండి, గుండ్రంగా కట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం అండి ఇలా కట్ చేసుకోవటం. నేను నార్మల్గా మా మమ్మీ నేను సన్నగా కట్ చేసుకుంటాము. ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగా ఇది నేను ఇలా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైము. కర్రీస్ పాయింట్లో ఇలా ప్రిపేర్ చేస్తారు కదా, సో నేను ఒకసారి తిన్నాను, ఎలా చేస్తారా అనేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అసలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా. నేను వీడియో లెంత్ ఉందనేసి నేను కట్ చేశానండి చాలా వరకు. ఇప్పుడు చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో ఇప్పుడు నేను పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ సాల్ట్ పసుపు యాడ్ చేసుకోలేదండి, నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. దొండకాయ చాలా మంచిదండి, డైజెస్ట్ అవటానికి చాలా యూస్ఫుల్ కర్రీ అండి. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది దొండకాయ కర్రీ. హాస్పిటల్స్లో అయినా సరే మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నప్పుడు దొండకాయ ఇంకా బీరకాయ అవి తినమంటారు ఎక్కువగా. నేనైతే దొండకాయ C-సెక్షన్ అయిన తర్వాత నేను దొండకాయ బాగా ఇష్టంగా తిన్నాను. నా ఫేవరెట్ అండి దొండకాయ. వీక్లీ 3 టైమ్స్ అయినా నేను దొండకాయ కర్రీ చేసుకుంటాను. చేసుకునే విధానంలో ఉంటుందండి, బాగుంటుంది కర్రీ మాత్రం. ఇప్పుడు వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఒక 6 వరకు వేసుకున్నానండి వెల్లుల్లిపాయ రమ్మలు. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, నేను చూశాను కదా. ఆయిల్ గరిటెతో ఒక గరిటె వేసుకున్నాను, నేను ఎక్కువ వేసుకోలేదు ఆయిల్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి.
నేను చేసుకునే స్టైల్లోనే నేను చేస్తున్నానండి. నాకు తెలియక వేరే వాళ్ళది కాపీ కొట్టి అలా చేయటం నాకు తెలియదు. నాకు వచ్చిన వంటలే నేను చేసుకుంటున్నాను, అలాగే మీకు చూపిస్తున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మా దేవాంశుకి కూడా చాలా ఇష్టం అండి దొండకాయ బెండకాయ. వాడు లంచ్ బాక్స్లో ఎక్కువ బెండకాయ దొండకాయ అడుగుతాడు. ఇప్పుడు దీనిలో నేను కారం యాడ్ చేసుకున్నాను. ఇది ఇంట్లో కారం అండి, సో మేము స్పైసీగానే ఉంటుంది, అందుకని నేను 1 స్పూనే యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపేసుకుంటున్నాను. అంతే అండి. ఇప్పుడు దీనిలో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ధనియాల పొడి. అంటే దానిలో నేను బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ బిర్యానీ స్పైసెస్ వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆ పౌడర్ అంతా మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. అది ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలో. ఇదేనండి ఈ కర్రీకి హైలైట్. చాలా టేస్టీగా ఉంటుంది ఆ పొడి వేయటం వల్ల. మీకు నచ్చితే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు.